అల్లూరు జిల్లా రంపచోడవరం దేవీపట్నం మండలం ఇందుకూరు కొండధొరల సంఘం ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పాడేరు మండలం చెందిన శ్రీధరి రామమూర్తి డివిజనల్ కోఆపరేటివ్ అధికారిగా పదవీ విరమణ చేసిన సందర్భంగా తన తోటి కులస్తులు అయినటువంటి కొండధొరల సంఘం కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది. సన్మానం అనంతరం రామమూర్తి మాట్లాడుతూ తన కొండధొరల సంఘం అభ్యున్నతికి కృషి చేస్తానని, కొండధొరల సభ్యులకు ఎటువంటి అవసరం వచ్చినా తాను అన్ని విషయంలో ముందు ఉండి సహకరిస్తానని తెలిపారు. అదేవిధంగా తూర్పు పశ్చిమ అల్లూరు జిల్లాలకు సంఘమునకు కార్యవర్గ సభ్యులను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందుకూరు కొండధొరల సంఘం సభ్యులు పాల్గొన్నారు. నేను అదర్ కేసులు కొద్దిగా కూడా చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా యూనిట్ లేపడం వల్ల కానీ అన్ని ఏకగ్రీవంగా ఎమ్మెల్యేకి లేపుకోవడం అంతా మన సత్రం అంటే లేపడం వల్ల ఇలా అవుతుంది. కాబట్టి మనకేనే వచ్చరికల్లా ఏ పార్టీ అనేది సపోర్ట్ చేయాలి. అందుకనే రామూర్తి అన్న గారికి నా ఒక్క ఏదంటే మనం ఉపయోగపడతారు. ఈ మండలం నుంచి మొన్న ఈస్ట్ వెస్ట్ గుంటూరు కృష్ణా శ్రీకాకుళం విజయనగరంలో ఇంతమంది కలవడానికి కారణము అన్నయ్య వాళ్ళు కృషి వల్ల కలిసాం. లేకపోతే మనం కలిసి మన ప్రసిద్ధి ఉండేది కాదు. మనకు ఆ విషయం తెలియదు. ఎవరో ఉంటారు అలా కలిపేవారు. లేకపోతే విజయనగరం ఇప్పటికే చాలా సంబంధాలు అయింది. సంబంధాలు టెక్నిక్ లో మనం పిక్నిక్ లో పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ దూరం కాబట్టి ఆ పిక్నిక్ లో 10 మంది వచ్చేది మీకు రాశారు కదా మీ అబ్బాయికి మరి ఇక్కడ చూసే. అందులో బట్టి ఇలాంటిది మన కుటుంబాలకు కలవాలంటే సంబంధం కూడా కలవాలి. అందులో బట్టి మీరు కూడా సత్యం వితరిస్తే జై కొండధర, జై జై కొండధర. మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇందుకూరు గ్రామంలో ఇంతటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా నిర్వహణ కమిటీ వాళ్ళు శ్రీ వెంకటరమణ గారు, మరి పెంటందర్ గారు, ఇంకా లోవరాజు గారు, లోకేశ్వర నాకు సన్మానానికని మీరు ఏర్పాటు చేసిన సభ. కానీ నేనేమంటున్నానంటే ఇది మన జాతికి ఐక్యతకు జాతిని ఐక్యతపరచడానికి ఏర్పాటు సభ అని నేను చెప్తున్నాను. మరి ఇలాంటి సమావేశాలు ఖచ్చితంగా మనం ఎన్నో జరుపుకోవాలి. మన జాతి గురించి ఎవరి జాతి వాడి గొప్ప. ఈరోజు ఎనీవన్ అది క్రిస్టియన్ కావచ్చు, లేదా మనం అంతా హిందువులే అనుకున్నాము, క్రిస్టియన్ కావచ్చు, లేకపోతే మరి అల్లాన్ని కొలిసే లేదు. మరి కొండధర కులంలో పుట్టిన కూడా చచ్చేంత వరకు అదే కులంతో చనిపోవడం జరుగుతుంది. అది చాలా చాలా విషయాలు చెప్తున్నారు. నేను నాతో పాటు ఇంకా ఈరోజు వాళ్ళు స్వర్గంలో కొంతమంది పెద్దలు నా అప్లికేషన్ సరిపోయింది కాబట్టి నేను ఒక అప్లికేషన్ పెట్టి ఆ రోజు నుంచే చదవడం ప్రారంభించాను. సో అలాగా నేను సర్వీస్ కమిషన్లో గ్రూప్ 3 సర్వీస్లో నేను సెలెక్ట్ అయ్యి గ్రూప్ 3లో అంటే జూనియర్ ఇన్స్పెక్టర్ అంటారు. మాది కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్. అందులో జూనియర్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యి అలా అంచెలంచెలుగా ఎదుగుతూ డిప్యూటీ రిజిస్టర్గా గ్రూప్ 1 ఆఫీసర్గా నేను మరి రిటైర్ అవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఎన్నెన్నో నేను జాబులు చేశాను. వాటన్నిటికంటే కూడా నా జాతికి ఒక సంఘాన్ని స్థాపించి నా జాతి